అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? మన్మథ్ రెడ్డి. మన్మథ్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమే. రైట్. సో ఎట్లా ఉంది మరి వ్యవసాయం అంటే రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది. బాగానే ఉందా? అంటే రేట్లు గిట్టుబాటు ధర? గిట్టుబాటు ధర అంటే ఇంకా అప్పుడు మద్దతు ధర 2000 ఉందా అదే ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ ఇస్తామన్నారు. ఈ రోజు మళ్ళీ గిట్టుబాటు ధర రానప్పుడు బోనస్ అంటున్నారు. అవును ఈ రోజు అన్నారు చూసినా. గిట్టుబాటు ధర రానప్పుడు బోనస్ అని అంటున్నారు. ఓకే ఓకే. ఇంకా కరెంట్ అంటే వస్తుంది, కరెంట్ బాగానే సో వస్తుంది. మరి మీ కేశంపేట మండల్లో షాద్ నగర్లో చూసుకున్నాం ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. డెవలప్మెంట్ విషయంలో డెవలప్మెంట్ అంటే ఈ 5 ఏళ్ళు పెద్దగా ఏం లేదు. 18 నుంచి ఇప్పటి వరకు లేదు. 14 నుంచి 18 వరకు మంచిగా ఉన్నది. అప్పుడు అయింది. ఈ కరోనా అది దాని 2 ఇయర్స్ అట్లా లాస్ అయింది. ఆ తర్వాత వాళ్ళ చదువుకుని వాళ్ళ టైం సరిపోయింది. అంకుల్ మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సో మరి ఎట్లా అంటావు మరి ఈసారి ఎవరు కోటేద్దాం అనుకుంటాలో ఏంది? ఈసారి అంటే టీఆర్ఎస్ గట్టి పోటీ అంటే ఏముండదు. బీజేపీకి కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. మా ఎమ్మెల్యే మన్య శ్రీనివాసరెడ్డి అసలు ఆయన ఎవరో తెలియదు. మా ఎంపీ మన్య శ్రీనివాసరెడ్డి ఆయన పేరు మాత్రం తెలుసు కానీ ఎవరో తెలియదు. వచ్చిందా ఎప్పుడైనా ఈ ఊరికి? ఆయన రాలేదు. ఆయన అసలు ముఖం చూసిందే లేదు, ఏడు చేసింది లేదు. సో మరి ఈసారి ఎవరు నిలబడుతున్నారు మరి? కాంగ్రెస్ నుండి ఎవరు ఉన్నారు, బట్ బీజేపీ నుండి ఎవరు ఉన్నారు ఎవరు తెలుసా? కాంగ్రెస్ నుంచి వంశీధర్ రెడ్డి గారు, చల్ల వంశీధర్ రెడ్డి. బీజేపీ నుంచి శాంతకుమార్ అది అంటున్నారు. డీకేఆర్ ఉన్నా మళ్ళీ ఈయన జితేందర్ రెడ్డి. ఎవరుంటే బాగుంటుంది పోటీలో? జితేందర్ రెడ్డి ఉంటే బెటర్. చల్ల వంశీకి తిప్పలవుతుంది, గట్టి పోటీ అవుతుంది. గట్టి పోటీ అవుతుంది. సో మరి గెలిపే వరకు ఉంటుంది మరి ఫైనల్ గా? ఆయనకే ఉండొచ్చు, జితేందర్ రెడ్డికే ఉండొచ్చు. జితేందర్ రెడ్డి వంశీ ఉంటే ఓకే. ఇక అరుణ వచ్చినా శాంతకుమార్ వచ్చినా వంశీకి ఈజీ అవుతుంది. ఈజీ అవుతుంది. రైట్. సో మరి మహబూబ్ నగర్ మొత్తంలో చూసుకుంటే మరి ఇందాక మీరు చెప్పుకున్నట్టు టైట్ పోటీ ఉంది. సో మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంట, బీజేపీ గెలుస్తుందంట మరి ఈసారి? ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ గెలవచ్చు 99%. రైట్. సో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. 6 గ్యారెంటీలు అని చెప్పింది, ప్రజాపాలన దరఖాస్తులు అంటుంది. మరి ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? 6 గ్యారెంటీ చేసిరు కదా, 2 చేసిరు. ఉచిత చేసిరు. వచ్చే మార్చి నుండి కరెంటు కూడా అంటున్నారు. సిలిండర్ కరెంటుకు ఒక తిరగాసు పెట్టిరు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అంటున్నారు. రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు గత 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. మోసం చేసింది. అది ఇప్పుడు రేషన్ కార్డు వరకు జనాలు ఆలోచన చేస్తారు. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దెబ్బ పడుతుంది అని చెప్పి రేషన్ కార్డు దాన్ని మళ్ళీ తర్జన చేసేటట్టు ఖర్చు చేస్తున్నారు. ఇంకా రుణమాఫీ అంటే రుణమాఫీ ఇంకా ఏదో నడుస్తూనే ఉందంట అది. సో మరి ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ కూడా రూల్ చేస్తుంది 2 times. ఇప్పుడు 3వసారికి కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. సో మరి అది ఎట్లా అనిపిస్తుంది మరి మీకేమైనా తెలుసు? బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో బీజేపీ ఉండకమే కరెక్ట్. ఎందుకంటే మన కేసీఆర్ గవర్నమెంట్ సహకరించగా మన స్టేట్లో లాస్ చేసాడు కానీ సెంట్రల్లో బీజేపీ ఉండడమే కరెక్ట్. ఓకే అంకుల్, థ్యాంక్ యూ.